హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు మన టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మన అందరి ఫేవరెట్ ఎస్ఆర్హెచ్ టీమ్, వాళ్ళ ఆప్షన్ స్ట్రాటజీస్ అండ్ రిటెన్షన్ లిస్ట్ గురించి మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. సో ఫస్ట్ మనం టీం కనుక చూసుకుంటే ఇక్కడ మీకు రిటైన్ ప్లేయర్ల లిస్ట్ వస్తుంది స్క్రీన్ మీద. అండ్ ఇది రిలీజ్ చేసిన ప్లేయర్స్. సో ఫస్ట్ మనం స్క్వాడ్ అనాలిసిస్ చేస్తే ద టీమ్ దే హ్యావ్ రిటైన్డ్ ఎక్కువ వరకు మొత్తం బ్యాటింగ్ కోర్ ఉంది. లైక్ ద ప్రీవియస్ కోర్ వీ హ్యావ్ ఓపెనర్స్ ట్రేవిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, క్లసీన్, నితీష్ రెడ్డి, అనికేత్ వర్మ లాస్ట్ సీజన్ చాలా బాగా ఆడాడు. అండ్ కింద డౌన్లో నేను చూసుకుని మన క్యాప్టెన్ ఆబ్వియస్లీ ప్యాటీ. అండ్ వీ హ్యావ్ ఉనాద్కట్, హర్షల్ పటేల్ అండ్ ఈశాన్ మలింగా చాలా బాగా చేశాడు లాస్ట్ సీజన్ మనకు యాక్చువల్లీ ద ఎండ్ ఆఫ్ ది టోర్నమెంట్లో. అండ్ స్పిన్లో జీసన్ అన్సారీ, హర్ష్ దుబే, కామిని మెండిస్ అండ్ దట్స్ ఇట్. యా, స్మరణ్ని లాస్ట్లో తీసుకున్నారు లాస్ట్ సీజన్. అండ్ బ్రైడన్ కాస్. సో టీమ్ చూసుకుంటే జస్ట్ ఫస్ట్ కామెంట్స్లో మెన్షన్ చేయండి, హౌ మచ్ డూ యూ రేట్ ఆర్ రిటెన్షన్ లిస్ట్ అవుట్ ఆఫ్ 10? హౌ మచ్ ఐ రేట్ ఇస్ 8, మేబీ 8. చాలా బెటర్ యాక్చువల్లీ. వీ లెట్ గో ఆఫ్ షమి. చెప్పలేం, ఇప్పుడు షమి అయితే ఇంజురీ ప్రోన్ ఉన్నాడు. ఒకవేళ మనం వదిలేసాక ఫుల్ ఫైర్ పవర్తో వచ్చినాం అనుకో, ఆర్ బ్యాడ్ లక్ అంతే. ఒకవేళ లేదు, ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ వెల్ అంటే ఇట్ ఇస్ -2, ఎందుకంటే ఆల్మోస్ట్ 10 crores బడ్జెట్ మనకు ఆప్షన్లో మైనస్ అయిపోతే వేరే ప్లేయర్స్కి వెళ్ళడం కష్టం. సో వాట్ ఐ ఫీల్ ఇస్ దే మేడ్ అ క్వైట్ గుడ్ డెసిషన్స్. సో ఇప్పుడు మన స్ట్రక్చర్ గురించి చూస్తే మన ప్లేయింగ్ 11, ట్రెవిస్ హెడ్, అభిషేక్ శర్మ నో డౌట్ ఓపెనింగ్. వన్ డౌన్ ఇషాన్ కిషాన్. అండ్ ఫోర్త్ స్పాట్లో లాస్ట్ ఇయర్ మన వాళ్ళు ట్రై చేశారు, నితీష్ రెడ్డిని చాలా మ్యాచెస్ ట్రై చేశారు, దెన్ క్లసీని పంపించారు. నాకైతే క్లసీనే బెటర్ చాయిస్ అక్కడ. నితీష్ రెడ్డి కొంచెం స్ట్రగుల్ అవుతుండే నెంబర్ 4 పొజిషన్లో. సో క్లసీన్ అక్కడ ఫిక్స్డ్. అండ్ 5th పొజిషన్ నేనైతే ఈసారి అనికేత్ వర్మనే అవి చూజ్ అనికేత్ వర్మ దగ్గర. ఎందుకంటే అనికేత్ వర్మ లాస్ట్ సీజన్ మనం చూస్తే కనుక స్పిన్ చాలా బాగా ఆడాడు. అసలు స్పిన్ అంటే నథింగ్ అన్నట్టు ఆడాడు. మరీ ఏం 6లు మాత్రం వర్షాలు కురిపించాడు స్పిన్నర్స్ బౌలింగ్లో. సో 5 డౌన్ వెళ్తే మేబీ హీ మైట్ గెట్ ఛాన్స్ టు ప్లే స్పిన్ అలాంగ్ విత్ క్లసీన్. సో ఇద్దరు ఊహించుకోండి, ఇద్దరు అటు సైడ్ ఇటు సైడ్ అండ్ ఇద్దరు స్పిన్నర్స్ని చితకబాదుడు బాగుతుంటే స్కోర్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. సో నా చాయిస్ అయితే అనికేత్ వర్మ ఇన్ 5. అండ్ దెన్ నితీష్ రెడ్డిని మనం చూస్తే కనుక లాస్ట్ సీజన్ కూడా ఎక్కడైతే మనం లాస్ట్ కపుల్ ఆఫ్ గేమ్స్లో నితీష్ రెడ్డిని డౌన్ ద ఆర్డర్ పంపామో చాలా కింద, అక్కడ చాలా బాగా ఆడాడు యాక్చువల్ నితీష్ రెడ్డి. సో నేనైతే ఆ ప్లేస్ నితీష్ రెడ్డికి పంపిస్తాను. అండ్ దెన్ నితీష్ రెడ్డి తర్వాత ఒక్క స్పాట్ ఖాళీ ఉంటుంది మనం 24 సీజన్లో చూస్తే కనుక ఆ స్పాట్ని వాషింగ్టన్ సుందర్ కానీ లేదంటే షాబాజ్ అహ్మద్ చాలా బాగా ఫిల్ చేశారు, ఒక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. ఆ ప్లేస్ అనేది ఇప్పుడు మనకు లాస్ట్ సీజన్ అదే మెయిన్ గ్యాప్ అయిపోయింది మనకు. ఈ సీజన్ మనం తీసుకుంటే లాస్ట్లో హర్ష్ దుబే అన్నాడు. హర్ష్ దుబే ఇస్ పర్ఫార్మింగ్ రియలీ వెల్ ఫర్ ఇండియా ఏఐఎస్. సో హర్ష్ దుబే ఫిట్స్ ఇన్ వెల్. నా ప్లేయింగ్ లెవెల్లో హర్ష్ దుబే ఉంటాడు. అండ్ దెన్ తర్వాత ప్యాట్ కమిన్స్ ఆబ్వియస్లీ. అండ్ బౌలింగ్లో వీ హ్యావ్ హర్షల్ పటేల్ అండ్ జయదేవ్ ఉనాద్కట్. సో ఒక ప్లేస్ బాకీ ఉంది. ఆ ప్లేస్లో ఐ వుడ్ సే నైస్ ఫినిషింగ్ ఆల్రౌండర్ లైక్ మేబీ రసిల్ ఉన్నాడు. కాకపోతే రసిల్ ఆల్మోస్ట్ 37 years, చెప్పలేము ఎలా పర్ఫామ్ చేస్తాడని. కాకపోతే జస్ట్ ఇమాజిన్ రసిల్ కమింగ్ ఇన్ టు ఎస్ఆర్హెచ్. ఆ బ్యాటింగ్ లైనప్ చూడండి, హెడ్ అభిషేక్, ఈశాన్, క్లసీన్, అనికేత్ వర్మ, నితీష్ రెడ్డి అండ్ ఆండ్రూ రసిల్. 7 places, 7th పొజిషన్ వరకు మీకు హార్డ్ కోర్ హిట్టర్స్ ఉన్నారు. వేరే బౌలర్స్ పరిస్థితి ఆలోచించుకోండి వేరే టీంది. జస్ట్ రసిల్ వస్తే మాత్రం అబ్సల్యూట్ నో డౌట్, నో బ్రెయినర్. మరి టూ మచ్ ఫైర్ పవర్ అయిపోతుంది. తర్వాత ప్యాటీ వస్తాడు, ప్యాటీ కూడా ఆడగలడు. అండ్ దెన్ హర్షల్ పటేల్ అండ్ ఉనాద్కట్. ఇంకొక ప్లేస్లో వీ నీడ్ అ స్పిన్నర్. సో జీసాన్ అన్సారీ
వాజ్ ఓకే లాస్ట్ సీజన్. ఒక మంచి స్పిన్నర్ని టార్గెట్ చేస్తే బెటర్. అండ్ మనకొక ఇండియన్ ఇండియన్ బౌలింగ్ అసలు లేదు మనకి. యాక్చువల్లీ మన ఎస్ఆర్హెచ్ అంటేనే బౌలింగ్ ఉండేది. 2016, 17, 18 ఆ టైంలో చూసుకుంటే కనుక ఎస్ఆర్హెచ్ ఇస్ ఫుల్ ఆఫ్ బౌలర్స్. ఈ పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ అంటే ఎస్ఆర్హెచ్ చాలా బాగుండేది ఒకప్పుడు. స్పిన్లో మనం ఓన్లీ చాలా తక్కువ మంది మీద ఆధారపడి రషీద్ ఖాన్ ఉన్నప్పుడు ఒక్కటి బాగుండే మన స్పిన్ డిపార్ట్మెంట్. సో పేస్ బౌలింగ్ ఈసారి చాలా వీక్ ఉంది మనకు, అసలు ఏం లేదు, లిటరల్ నథింగ్. ఒక మంచి పేస్ బౌలర్ని తీసుకోవాలి. ఆప్షన్లో కూడా అంత మంచి పేస్ బౌలర్స్ కూడా ఏం లేరు. ఆకాశదీప్ ఒక్కడున్నాడు, లైక్ అందరితో కంపేర్ చేసుకుంటే ఈజ్ ద బెటర్. మేబీ తీసుకుంటే ఫస్ట్ ఓవర్స్లో వీ క్యాన్ గెట్ కొంచెం బాల్ మూవ్ చేయగలడు, అదొకటి బాగుంటుంది ఆకాశదీప్. అండ్ స్పిన్నర్ విషయానికి వస్తే, ఆప్షన్ స్ట్రాటజీస్ విషయానికి వస్తే మన వాళ్ళు ఫస్ట్ టార్గెట్ చేయాల్సింది రవి బిష్నాయ్. రవి బిష్నాయ్ వస్తే మాత్రం మన టీంకి సెట్ అసలు. ఇమాజిన్ రవి బిష్నాయ్ ఇన్ యువర్ సైడ్ విత్ సో మచ్. ఎందుకంటే రవి బిష్నాయ్ చాలా డిఫెన్సివ్ వేయగలడు, హీ కెన్ పికప్ వికెట్స్ ఇన్ ద మిడిల్. సో బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ అవుతుంది మనది బిష్నాయ్ వస్తే కనుక. అండ్ యాజ్ యూజువల్ పేసర్స్లో ఒక ఇండియన్ పేసర్ని టార్గెట్ చేయాలి ఎవరినైనా అంటే ఆకాశదీప్ ఉన్నాడు. మేబీ వీ కెన్ పిక్ ఆకాశదీప్, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. అండ్ నా చాయిస్ అయితే ఆ స్పాట్కి రసిల్ అని చెప్పిన స్పాట్కి ఐ వుడ్ గో బ్లైండ్లీ విత్ రసిల్. మేబీ 3 years అన్నా 2 years అన్నా రసిలే. ఆపోజిట్ మనం బ్యాటింగ్ వెళ్ళినప్పుడు ఆపోజిట్ టీంలో బ్యాక్ సైడ్ ఆఫ్ ద మైండ్ అది ఒకటి ఉంటుంది, దే హ్యావ్ రసిల్ అని చెప్పేసి. డౌన్ ద ఆర్డర్ ఓకే ఎంతమందిని అవుట్ చేసినాడు, కింద రసిల్ ఉన్నాడు, ఒక చిన్న మేబీ 5% ఒక బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఉన్నా కూడా ఇట్స్ అ ప్లస్ పాయింట్ ఫర్ అస్. సో రసిల్ మేబీ మ్యాక్స్వెల్ ఉన్నాడు కానీ ఇట్స్ జస్ట్ అవుట్ ఆఫ్ ఫామ్. తీసుకొని క్లిక్ కాకపోతే ఇట్స్ జస్ట్ వేస్ట్. లివింగ్ స్టోన్ అంతంత మాత్రమే. మిల్లర్ ఉన్నాడు కానీ నా దృష్టిలో రసిల్ ఇస్ బెటర్ యాక్చువల్లీ. అంటే మిల్లర్ బ్యాటింగ్ ఆడతాడు కానీ వీ నీడ్ అ బౌలింగ్ ఆల్రౌండర్ దేర్. సో రసిల్ ఇస్ బెటర్. అండ్ స్పిన్నర్స్లోకి వస్తే కరణ్ శర్మ ఉన్నాడు, రవి బిష్నాయ్, అండ్ మిగతా వాళ్ళందరూ అంతా పెద్దగా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు స్పిన్నర్స్. సో రవి బిష్నాయ్కి నాకు తెలిసి చెన్నై కూడా వెళ్తుంది అనుకుంటా. రవి బిష్నాయ్కి మేబీ చాలా పలుకోవచ్చు యాక్చువల్లీ రవి బిష్నాయ్. సో రవి బిష్నాయ్ మన వాళ్ళు టార్గెట్ చేయాలి, 25 crores ఉన్నాయి కాబట్టి ఇట్స్ బెటర్ దే టార్గెట్ రవి బిష్నాయ్. అండ్ పేసర్స్ విషయానికి వస్తే అసలు ఎవరు లేరు మన వాళ్ళు. ఇంకా టాలెంట్ స్కౌట్స్ యాక్చువల్లీ సిరాజ్ మన వాళ్ళు పట్టుకొచ్చారు. అప్పట్లో బ్రందర్ రన్ అని ఒక ఆయన ఉండేటోళ్ళు, లెఫ్ట్ ఆర్మ్ పేసర్, అతను కూడా చాలా బాగా చేసిండు అప్పుడు మనకు సీజన్లో. బెసిల్ తంపి కూడా అప్పుడు రన్స్ ఇచ్చినా కూడా వికెట్స్ తీస్తుండే 2018 సీజన్లో, సిద్ధార్థ్ కౌల్. సో అప్పట్లో మనకు పేస్ బౌలింగ్ చాలా బాగుండేది. మన స్కౌట్స్ ఎవరైనా వెతికి జల్లెడ బట్టి తీసుకొస్తే బాగుంటుంది. అండ్ నాకు ఓకే పేస్ బౌలర్స్ మంచిగా వస్తారని నమ్మకం ఉంది, ఎందుకంటే వరుణ్ అరుణ్ ఈవెన్ దో ఈజ్ అంత గొప్ప క్రికెటర్ కాకపోయినా తను ఆడిన దాంట్లో హీ ప్లేడ్ రియలీ వెల్. అండ్ వాట్ ఐ అడ్మైర్ అబౌట్ వరుణ్ అరుణ్ ఈజ్ అ రియలీ గుడ్ అనలిస్ట్. చాలా బాగా అనలైజ్ చేస్తాడు. అంటే ఒక ప్లేయర్ ఎలా ఉన్నాడు అండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, యూస్ఫుల్ ఆ టీమ్కి, ఆ ప్లేస్లో ఆ స్లాట్ ఫిల్ చేయగలడా లేదా అనేది చాలా బాగా అనలైజ్ చేస్తాడు. సో నా నమ్మకం అయితే వరుణ్ అరుణ్ విల్ filter out the Indian talent and maybe he might get 2-3 young Indian fast bowlers who can fill up that spot for us, like Natarajan did couple of years for us. So Varun Arun ఒక్క మంచి ఫాస్ట్ బౌలర్ని ఎత్తుకున్నా చాలు, మన టీం సెట్ అయిపోతుంది. సో యా దట్స్ ఇట్. వాట్ డూ యూ థింక్ అబౌట్ మన టీం ఎస్ఆర్హెచ్? ఇంకా మీరు ఎవరెవరిని తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుందో కమెంట్ డౌన్. లెటస్ మీట్ అగైన్. మళ్ళీ మనం ఎస్ఆర్హెచ్ ఏమంటారు వారణాసి ఫ్యాన్స్ మీట్ పెట్టినట్టు ఎస్ఆర్హెచ్ కూడా ఫ్యాన్స్ మీట్ పెడదామా? ఎవరైనా రెడీగా ఉంటే జస్ట్ కమెంట్ డౌన్, ఎస్ ఐఎమ్ రెడీ అని చెప్పేసి విల్ రీచ్ యూ అవుట్ దేర్. మేబీ మీ ఈమెయిల్ ఐడి ట్యాగ్ చేస్తే బెటర్. మనం అక్కడికి అఫిషియల్ ది ఫెయిల్డ్ గాయ్ నుంచి మీకు ఒక మెయిల్ వస్తుంది. సో మెయిల్ వస్తే యూ క్యాన్ కాంటాక్ట్ అస్ అండ్ విల్ మీట్ త్రూ video call and then talk about SRH strategies. So that's it. See you in the next one. Bye.